వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. తెలంగాణలో ఓజీ మానియా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా కూడా ఓజీ సినిమా పేరే వినిపిస్తోంది. అయితే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఓజీ సినిమా పేరే వినిపిస్తోంది. ప్రస్తుతానికి నేను చెప్తోంది ఓజీ సినిమాకి బిగ్ షాక్ ఇచ్చిన అంశం. టికెట్ రేట్ల పెంపు పైన వివాదం కొనసాగుతోంది. టికెట్ రేట్ల పెంపుని ప్రస్తుతానికి హైకోర్టు కూడా తప్పుపట్టింది. పాత రేట్లునే అంటే రెగ్యులర్గా ఒక సినిమాకి మనం వెళ్తూ ఉంటే ఎటువంటి రేట్లు అయితే ఉంటాయో అదే రకమైన రేట్లు కొనసాగించాలని చెప్పి కోర్టు చెప్పుకొచ్చినట్టుగా చాలా క్లియర్గా ఆదేశాలు ఉన్నట్టుగా మనం వార్తల్లో చూసాం. అట్ ది సేమ్ టైం దీన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ సంబంధించి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన కూడా సమర్థించుకొచ్చారు కూడా. అయితే ప్రస్తుతానికి కోర్టు ఆదేశాలని ఓజీ ప్రొడ్యూసర్ డివివి దానయ్య ధిక్కరించినట్టుగానే అభివర్ణిస్తూ ఉన్నారు. రేట్లతో పెంచే రేట్లతో ఇంకా థియేటర్లు ఓజీ సినిమా ఆడుతుంది అంటే వాళ్ళకి ఇచ్చిన మెమో నా చేతిలో ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ మెమో డేటెడ్ 19/9/2025. సో 19వ తేదీన ఇచ్చినటువంటి ఈ మెమో ప్రకారంగా దీంట్లో ఏముందనంటే ప్రీమియర్ షో 24వ తేదీన ప్రీమియర్ షో ఉంటుంది. ఆ ప్రీమియర్ షో ప్రకారంగా ₹800 టికెట్ రేట్ని పెంచుకోమని ప్రభుత్వం ఓజీ సినిమాకి అవకాశాన్ని ఇచ్చిన తర్వాత 25వ తేదీ నుంచి 4వ తేదీ వరకు సో అటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అయితే ₹100, మల్టీప్లెక్సెస్లో అయితే ₹150, తర్వాత ఇవన్నీ కూడా ఓ 10 రోజుల పాటుగా అవకాశం ఇచ్చింది. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ బర్ల మల్లేష్ యాదవ్ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఈజ్ ఎ పిటిషనర్ ఈ మెమోని ఛాలెంజ్ చేస్తూ అంటే జనరల్గా ఉన్నటువంటి విధానానికి ఈ టికెట్ రేట్ల పెంపుకు ఎందుకు వ్యత్యాసం ఉంది, టికెట్ రేట్లను పెంచకుండా ఉండాలి అని చెప్పి దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేస్తే మొదటి రోజు సింగిల్ జడ్జ్ ఈ మెమోని కొట్టిపారేశారు. రెండో రోజు కూడా మళ్ళీ ఇటు డివివి దానయ్య ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన కూడా ఇంప్లీడ్ అవుతూ దీనిపైన మా వాదనలు కూడా వినాలని చెప్పడంతో మళ్ళీ దీనికి సంబంధించి విచారణ జరిగింది. ఆ విచారణలో కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే చాలా క్లియర్గా ఆర్డర్ కాపీలో మనం చూసిన మేరకి మన దగ్గర ఉన్నటువంటి ఆర్డర్ కాపీ మేరకి అందులో కూడా ఉన్న అంశం అదే. ఒకసారి ఆ ఆర్డర్ కాపీ ప్లే చేయండి పీసీఆర్. ఆర్డర్ కాపీలో ఉన్న అంశం కూడా రైట్ ఇది మెమోది రైట్. నెక్స్ట్ ఒకటి ఉంటుంది ఆర్డర్ కాపీ. సో ఆర్డర్ కాపీలో కూడా ఉంది పాతది అమలు చేయాలని. ఎస్ దీంట్లో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది దాంట్లో పాతది అమలు చేయాలంటే యాజ్ టీజ్గా రెగ్యులర్ రేట్సే ఉండాలి, నో మోడిఫికేషన్స్. సో మోడిఫికేషన్స్ ఉండకూడదు, రెగ్యులర్ రేట్సే ఉండాలనేది చాలా క్లియర్గా ఆర్డర్లో మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే దానికి సంబంధించి ఆ మెమోని కొట్టి పారేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఈ రేట్స్ అప్లికబుల్ అబవ్ రెగ్యులర్గా రేట్సే ఉండాలని చెప్పి కోర్టు నిర్ణయం తీసుకుంది. సో అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఓల్డ్ రేట్సే కంటిన్యూ అవుతున్నాయి. సో ఇంకొక వివాదం ఏంటి దీంట్లో అని అంటే ఒకసారి ట్వీట్ ప్లే చేస్తాను మీకోసం. నేను ట్వీట్ ప్లే చేయండి. సో ఆ ట్వీట్లో ఇక్కడ చూడండి తెలంగాణ హైకోర్టు ఎక్స్టెండ్స్ ఇంట్రిమ్ ఆర్డర్ సస్పెండింగ్ దే కాల్ హిమ్ ఓజీ టికెట్ ప్రైస్ హైక్ మెమో అప్లికేబుల్ టు పిటిషనర్ బర్ల మల్లేష్ యాదవ్. అంటే ఈ మెమో అనేది కేవలం బర్ల మల్లేష్కి ఇచ్చిందే కాదు. ఆయన అడ్వకేట్గా ఉంటే ఈ మెమో ఇచ్చింది కేవలం బర్ల మల్లేషే. ప్రీమియర్ షోకి పోతే ₹800 కట్టాలి, లేకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్కి ₹100 అదనంగా కట్టాలని, మల్టీప్లెక్సెస్కి ₹150 అదనంగా కట్టాలని ఇక్కడ బర్ల మల్లేష్ పేరు మీద ఈ మెమో రాలేదు. ఓవరాల్ తెలంగాణ పబ్లిక్కి సినీ అభిమానులందరికీ వచ్చింది. సో దాన్ని ఛాలెంజ్ చేసిన దానిపైన డిసిషన్ వస్తే ఇక్కడ డివివి ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్గా ఏం మెన్షన్ చేసింది, బర్ల మల్లేష్ యాదవ్కి అనుకూలంగా వచ్చింది అనే రకంగా మెన్షన్ చేసింది. ఎక్స్టెండ్స్ ఇంట్రిమ్ ఆర్డర్ సస్పెండింగ్. ఆ ఇంట్రిమ్ ఆర్డర్ని సస్పెండ్ చేస్తూ ఈ డిసిషన్ బర్ల మల్లేష్కి ఇచ్చారన్నట్టుగా దాన్ని రాసి పెడుతూ సో వీఆర్ ఆఫరింగ్ హిమ్ ₹100 డిస్కౌంట్ ఆన్ హిస్ టికెట్ అట్ ఎనీ నిజాం థియేటర్. ఆయన ఒక్కరికి మాత్రం ₹100 ఏ థియేటర్ అయినా చూడవచ్చు అన్నట్టుగా ఒక డిసిషన్ ఇచ్చింది. సో మాట్లాడడం మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో మల్లేష్ యాదవ్ ఉన్నారు, అడ్వకేట్ అండ్ పిటిషనర్ టు. సో మల్లేష్ గారు, ₹100 కేవలం మీకు మాత్రం ఆఫరా? మరి సామాన్య ప్రజలు ఏమైపోవాలి? మెమో అర్థం ఏంటి? మెమో నాకు తెలిసి ఒకవేళ నేను సినిమాకి వెళ్ళినా కూడా ఈ రేట్లో కట్టాలి. ఇప్పుడు మీలాగా నేను రేట్ తక్కువ కావాలనుకుంటే ఒక జర్నలిస్ట్గా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, తక్కువ కట్టాలనుకుంటే నేను కూడా కోర్టులో పిటిషన్ చేయాలి మళ్ళీ అంటే ఇండివిజువల్ ఆర్డర్స్ ఉంటాయి ఇట్లా. వాస్తవంగా మేము ఛాలెంజ్ చేసింది నాకు ₹100 తగ్గానో నాకు 200 తగ్గానో నేను కోర్టులో పిటిషన్ ఫైల్ చేయలేదు. ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ హోమ్ సెక్రటరీ గారు ఇష్యూ చేసినటువంటి మెమో ఆయనకు లేనటువంటి జ్యూరిడిక్షన్ తీసుకొని ఆయనకు లేని పవర్ను ఎక్సర్సైజ్ చేసిండు, ఇది ఇల్లీగల్,
చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య అని నేను యాజ్ మెమోను ఓల్గా చేస్తే తప్ప డీవీ ఇవ్వాలి నాకు 100 రూపాయలు టికెట్ ఇవ్వాలనో నేను అక్కడ మాట్లాడినట్టు ఈయన కొద్దిగా కన్సెషన్లో 20 టికెట్లు ఇస్తామనో ఇంకోటి నాకు 800 పెట్టాలని నా కోసం వేయలే. ఎవరు మాట్లాడారు కన్సెషన్? చాలా ఇప్పుడు ఈ ట్విట్ అదే చెప్తుంది, వాళ్ళు మాట్లాడేది కూడా చాలామంది ఆయన నిజంగా చెప్తే ఇది జడ్జిమెంట్ నిన్న నైట్ 11:30కి అప్లోడ్ అయింది. ఆనరబుల్ జడ్జి గారు కోర్టులో కూడా ఇంట్రీమ్ సస్పెన్షన్ ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు. ఎక్స్టెన్షన్లో పిటిషన్ అనే క్లారిటీ లేకముందు మీకు జడ్జిమెంటే రానప్పుడు మీరు 3:30-4 గంటల మధ్య ఈ ట్విట్ హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు డైరెక్ట్ చేసినట్టుగా ఓన్లీ నాకే ఎక్స్టెండ్ చేసినట్టుగా ఇచ్చారంటే మీరు కోర్టు పేరును ఉపయోగించి ఈ పక్కదారి పట్టే ప్రయత్నం, కోర్టును ధిక్కరించి కోర్టును అసలు అట్రిబ్యూట్ మీరు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ప్రయత్నంగా కోర్టును ఇబ్బంది పెట్టే విధంగా, అంటే కోర్టును ఇచ్చే ఉత్తర్వు రాకముందే మీరే రాసుకుంటారు జడ్జిమెంట్. ఆ విధంగా ఉంటూ దాంతోపాటు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక స్టాచ్యుటరీ రైట్ ఉన్నది వైలేట్ అవుతుంది. ఒక అధికారి ఇట్లా ఎక్సెస్ పవర్ ఎక్సర్సైజ్ చేస్తే వాడిని లేని పవర్ని ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తే ఛాలెంజ్ చేసే పవర్ ఎన్ని సిటిజన్కి ఉంటుంది. దానిలో నేను 226లో మీరు ఒకప్పుడు పిల్ వేయాలి లేకపోతే మీకు లోకల్ స్టాండ్ లేదా అనే కాడికి వెళ్ళి ఎవాల్యూషన్ అయిపోయింది. జ్యూరిడిక్షన్ అనేది కోర్ట్స్ రిట్లో ఎంటర్టైన్ చేసేటువంటిది పర్సనల్ రైట్ను కూడా ఎలాబరేట్గా నువ్వు ఇంటర్ప్రిటేషన్ల తర్వాత ఇండివిజువల్ రైట్ కూడా దాన్ని తీసుకొచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. గౌరవ న్యాయస్థానాలు ఇంతకుముందు కూడా పెండింగ్ ఉన్న ఇట్లాంటి కేసుల్లో ఆ పెండింగ్లో ఉండగా దాన్ని ఛాలెంజ్ చేస్తే ఏదో నా కోసం వేసినట్టు 100 రూపాయలు ఏదో నీకు ఏదో ఇస్తున్నా బిచ్చం వేస్తున్నా అనే విధంగా దాన్ని పంపించి నన్ను ఇక్కడ డిఫేమ్ చేయడానికి దీని ఉద్దేశం కోర్టు ధిక్కరణతో పాటు కోర్టు ఇయ్యని ఆర్డర్ను కోర్టుకు అట్రిబ్యూట్ చేస్తూ కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే దాంతోపాటు కోర్టు ధిక్కరణతో పాటు నన్ను డిఫేమ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రోల్ చేయడానికి అభిమానులు లేకపోతే ఆయన ఫాలోవర్స్ నన్ను ట్రోల్ చేయడానికి సామాజిక మాధ్యమంగా నన్ను బుల్లింగ్ చేయడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమం ఇది. డీవీవీ క్రియేషన్స్ వారు చేసిన